యాక్చువల్‌గా నా ఫ్యాన్స్ కోసము, నా అభిమానుల కోసం రోజు ఒక రీల్ పెడతా ఇన్‌స్టాగ్రామ్‌లో. 2 ఓకే. పోస్టులు పెడతా. నాకేమైనా మూవీ ఆఫర్స్ వస్తే అవి చేస్తాను. ఓకే. నాకు ఎవరితోన్నా నన్ను పబ్బులకు పిలవడము, ఈ ఇక్కడ ఫామ్ హౌసులలో పార్టీలయితే బర్త్‌డేలు, సంగీత్ ఫంక్షన్ మా ఫ్రెండ్ బర్త్‌డే ఉంది. బాలు నువ్వు వచ్చిపోవా గంట సేపు. మా ఫ్రెండ్స్ అడుగుతున్నారంటే ఒక 5,000, 10,000 ఇస్తారు. అలాంటివి చేసుకుంటా. సంగీత్ ఫంక్షన్‌లకు పిలుస్తారు. హల్దీ ఫంక్షన్‌లకు పిలుస్తారు. పెళ్ళిళ్ళకి పిలుస్తారు. ఎక్కడన్నా టూర్ వెళ్తే గోవా గానీ, ఎక్కడ శ్రీలంక అక్కడెక్కడ ఈవెంట్‌లకు పోతారనుకో వాళ్ళు. మాతో పాటు రా వాళ్ళు 10,000 ఇస్తాం టైం పాస్ కంటే పోతా. ఓకే. అలా బతికేస్తా. కానీ నేను అయితే బాధపడను. ఓకే. సో, ఇప్పుడు హియా మండి ప్రమోషన్స్ తను గౌతమి గూడా అంటే మిమ్మల్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎక్కడున్నా మిమ్మల్ని పెట్టడము. ఇప్పుడు కాజల్ వచ్చినప్పుడు గూడా ఆ రీల్ బాగా కాజల్‌ని భయపెట్టాడు బాలు అని జెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ వచ్చింది. కాజల్ ఉన్నప్పుడు గూడా హాయ్ షాక్ అయ్యారా నేను బాలు అని. అంటే కాజలు మీరు ఒకటే స్టేజ్ మీద ఈక్వల్‌గా ఉండే పొజిషన్ ఇచ్చింది గౌతమి అని చెప్పుకోవాలి. అసలు ఆ ఆపర్చునిటీ ఎలా నిజంగా చెప్పాలంటే నాకు రియల్లీ హార్ట్‌ఫుల్ చెప్తున్నా. నాకు ఒక కియా మండి అనేది ఫస్ట్ జియో ఉండేది. అది వల్ల మిస్టేక్ ఇప్పుడు ఒక కియా మండికి ఒక బ్రాండ్ అంబాసిడర్ నన్ను చేసిందంటే హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకు అంటే కూడా చెప్తా, చాలా మంది సెలబ్రిటీలు మీ దానికి నన్ను పెట్టుకోవచ్చు కదా, ఉప్పల్ బాల్ ఎందుకు అని అడుగుతారు అని అడిగారంట మేడంని. నాకు తెలియదు, మా మేడం చెప్పింది. చెప్తే మా మేడం ఒకటే చెప్పిందంట, నాకు ఉప్పల్ బాల్ తప్ప ఎవరు వద్దు, నాకు ఉప్పల్ బాలే కావాలని చెప్పిందంట. ఉప్పల్ బాల్ జెన్యూనిటీ, ఉప్పల్ బాల్ నా ఫ్యామిలీ వీడియో చూసిందంట ఆమె. చూసి బాధపడి నన్ను అలా పెట్టుకుంది. నేను ఇప్పటివరకు పెట్టుకుని కూడా మా మేడకి న్యాయం చేశా. ఈరోజు మా మేడం అలా చేయలేదు. మా మేడం నేనంటే చాలా ఇష్టం. బర్త్డే కానీ ఎక్కడికైనా వెళ్ళినా మా మేడం బాలును పిలవాలి. ఏ దావత్ అయిన వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నేను ఉప్పల్ బాల్ ఫస్ట్ నన్ను పిలుస్తాను మా మేడం. నాకు వచ్చే రెస్పెక్ట్ ఇస్తుంది. దానివల్ల ఎంత పెద్ద హీరోని వచ్చినా మైకు నాదే, స్టేజ్ నాదే, అందరు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కేది. ఒకసారి కాల్ చేసి మాట్లాడదామా గౌతమితో? లిఫ్ట్ చేస్తుందా చేసిన వెంటనే? లిఫ్ట్ చేస్తుంది. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి చేస్తాం మేడంకి. నాలుగారు హాయ్ అండి. మేడం నమస్తే, బాగున్నారా మేడం? నమస్తే అండి, బాగున్నాను. చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ మేడం, చాలా బాగున్నాను. ఓకే. ఐ డ్రీమ్ అని ఇంటర్వ్యూకి వచ్చాను మేడం. అని ఇంటర్వ్యూకి వచ్చారా? ఓకే. వచ్చాను. మీకు ఎలా ఉంది ఆ హోటల్ అని అడిగితే, నాకైతే ప్రస్తుతానికి అయితే దానివల్ల మంచి ఆపర్చునిటీ వచ్చింది. మా మేడం చాలా బాగా చూసుకుంటుంది. నిజంగా నాకు పెద్ద పెద్ద సెలబ్రిటీలను కలుస్తున్నారు మీరు. అసలు ఎలా కాజల్ని కలవడము వీళ్ళందరినీ అంటే ఇక నాకు మా మేడమే ఇట్లా నా లైఫ్ నిజంగా ఇచ్చింది. అంటే మేడం కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా, నీ ఫోన్ ఎత్తుతుందా అంటే కంపల్సరీ ఏ దావతైనా మేడం ఫస్ట్ నన్ను పిలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ చేస్తా, జోకులు చేస్తా, డాన్సులు చేస్తా. మా మేడం ఫుల్ నవ్వుకుంటుంది. ఏ ఫంక్షన్ ఎక్కడైనా బాలును పిలవండి అని చెప్తారు, నేను వెళ్తానని చెప్తే ఒకసారి యాంకర్ మాట్లాడుతుందంట. అలాగేనండి. హాయ్ గౌతమి గారు. హాయ్ అండి. హాయ్ హాయ్. నేను ఐ డ్రీమ్ నుంచి యాంకర్ నందు మాట్లాడుతున్నా. హాయ్ మ్యామ్. హాయ్, చెప్పండి. హాయ్. అదే నేను బాలు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు కాజల్తో ఉన్నప్పుడు కూడా ఈక్వల్ ఆ స్టేజ్ మీకు ఇచ్చి ప్రతి దగ్గర మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి అంటే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అది అంతా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎందుకు అదంతా బాండింగ్ కనెక్షన్ ఎలా వచ్చింది, ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడి తెలుసుకుందాం అంటే చేశారనమాట. యాక్చువల్లీ చాలా మంచి వ్యక్తి మ్యామ్. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. ఓకే. ఇప్పుడు ఆయన చుట్టుపక్కల ఎవరికైనా ఇష్యూస్ అవుతున్నా ఏమైనా వెంటనే రైట్ ఏంటి రాంగ్ ఏంటి క్లారిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు చాలా మంది క్లారిటీ లేక బతుకుతా ఉంటారు కదా, బట్ బాలు గారికి చాలా క్లారిటీ ఎక్కువ రైట్ కి రాంగ్ కి మధ్యలో. ఓకే. సో ఈస్ వెరీ నైస్ పర్సన్ అండ్ హియా ఆబ్వియస్లీ చాలా హ్యాపీ బాలు గారు ఉంటాం. యా అదే ప్రతి స్టేజ్లో మేము ఆ కాజల్ వచ్చినప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అయింది బాగా. అండ్ ప్రతి వీడియోలో కూడా తను ఉంటాడు కదా, అంటే ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వాలో వాళ్ళకి మీరు ఇచ్చారు అని అయితే నాకు అనిపిస్తుంది మీ ఆ వీడియోస్ చూసినప్పుడు. పర్సనల్లీ ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ. యాక్చువల్లీ అందరూ ఇవ్వాలి మ్యామ్, నేను కోరుకుంటుంది. ఇన్ కేస్ అందరూ కూడా రైట్ పీపుల్ కి ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎస్. నాట్ లైక్ హై ఫై బ్లింగ్ ఇదే కాకుండా ఎగ్జాక్ట్లీ కాస్త ప్యూర్ సోల్స్ కి, కాస్త నలుగురికి ఉపయోగపడే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు నలుగురికి వాళ్ళు కూడా మంచి చేస్తూ ఉంటారు. అంతే మ్యామ్. మీరు అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ అని చేశారా? అసలు నేను బాలు గారు అంటే బ్రాండ్ అంబాసిడర్ అనేం కాదండి. యాక్చువల్లీ మాకు మా ట్రావెల్ లో ఆయన ఉంటారు. ఓకే.
ఆయన హీజ్ అ పార్ట్ అన్నమాట మా టీమ్ లో. నైస్ నైస్. ఓకే. సో ఇప్పుడు ఆయన్ని నేను ఏం అబ్జర్వ్ చేసి తీసుకున్నాను అంటే కంప్లీట్ గా ప్యూర్ సోల్, ఇన్నోసెంట్ అండ్ రైట్ రాంగ్ కి క్లారిటీ ఉన్న వ్యక్తి. ఇది నాకు బిహైండ్ తెలుసు, నాట్ మీడియాలో చూసి తెలుసుకున్న వ్యక్తి కాదు. ఓకే. సో ఆ తర్వాత ఆయన్ని కలవటం అదంతా ఇంకా జర్నీ, ఇంకా ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ డిస్కంఫర్ట్ విత్ బాలు. ఓకే. బాలు గారితో డిస్కంఫర్ట్ ఎప్పుడు ఉండదు అసలు. ఓకే. ఒక బిజినెస్ ఓనర్ కి ఏం కావాలి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటా, చూసినప్పుడల్లా ఒక రైట్ ఫ్యామిలీని, ఒక రైట్ పర్సన్కి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు అని చెప్పి. ఎస్, ఈ ఇంటర్వ్యూలో జస్ట్ అలా డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను ఒకసారి కాల్ చేయమన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను మీతో. యా, ఓకే అండి. బాలు గారి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఆయన ఫోన్ చూసా కదా, నార్మల్ కాల్స్ ఒక 2640 ఏమో ఉన్నాయి. వాట్సాప్ కాల్స్ కూడా 2740 కాల్స్. ఇన్ని కాల్స్ ఎవరు చేస్తారు మీకు? నా ఫ్యాన్స్. అసలు చూడండి, వాట్సాప్లో కాల్స్, మెసేజెస్ అసలు 2000 అబవ్ ఉన్నాయి. అన్ని కాల్స్ వస్తాయండి. ఇప్పుడు కూడా ఏదో ఒక విఐపి కాల్ వచ్చినట్టుంది. నేను నేమ్ మెన్షన్ చేయవచ్చో చేయకూడదు, ఐ డోంట్ నో. ఓకే, సో చూసారు. ఎవరు విఐపి చేసింది? తన ఇంటర్వ్యూకి అడిగాడు, తను కాల్ చేశాడు. అచ్చా, ఓకే, సరే. ఇప్పుడు కాదు, రాహుల్ సిప్లిగంజ్, రాయలసీమ సింగర్, తన కాల్ చేశాడండి. ఇదిగో తన నెంబరే. నిజంగా చాలా మంచి వ్యక్తి. అంటే ఈవెంట్ కోసమా, దేనికోసం? ఏదైనా ఉన్నా హెల్ప్ చేయడం కానీ, ఏదైనా ఉన్నా బాధలున్నా ఏమైనా ఉన్నా చెప్పుకుంటాను. మంచి వ్యక్తి, బాగా రెస్పెక్ట్ ఇస్తాడు. తన సాంగ్స్ నేను ఫీదా ఫ్యాన్ని. ఓకే. ఇక నన్ను అందరికన్నా కొంచెం బాగా గుడ్ అని గౌరవిస్తాడు. ఆయన కాల్ చేశాడు, ఎత్తలేకపోయినా సారీ, ఇంటర్వ్యూలో ఉన్నారు కాబట్టి. ఇంటర్వ్యూలో ఎదుగు ఎత్తలేకపోతున్నా. ఓ మై గాడ్, నాకే బాధ అనిపిస్తుంది. సారీ అన్నా, లవ్ యూ. మీకు ఇష్టమైన ఇంకొక పర్సన్ ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తనని కూడా కలిపి ఒక 10 minutes తనతో కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరండి? షాక్ అవుతున్నా నేనే. షాక్ అవుతున్నారా? డైరెక్ట్ చూపిస్తాను. ఓకే, షూర్ అండి. సో మీ సర్ప్రైజ్ వర్షి. నువ్వు ఎప్పుడు వచ్చావు? నిన్నెవరు పిలిచిర్రు అసలు? ఎలా ఉన్నా? తన ఇంట్లోంచి అందరూ గెంటేసినప్పుడు కూడా మీరే 15 years నుంచి చూసుకున్నారు. తనకి స్టార్టింగ్లో అన్నీ మీరే అని చెప్పి ఆయన చెప్పారు. అసలు ఆయన గురించి మీకు తెలిసింది చెప్పండి. తను నిజం చెప్పాలంటే చిన్న పిల్లల మెంటాలిటీ. అప్పటికప్పుడు ఎంత అరిచినా సరే అక్కడ చుట్టుపక్కల పరిస్థితిని అర్థం చేసుకొని ఎలా ఉండగలగాలో తెలుసు తనకి. ఇప్పుడు ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా, తన దగ్గర జేబులో రూపాయి లేకున్నా, మన ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికి కాల్ చేసి, అందరి దగ్గరికి వెళ్ళి అలా రూపాయి కలెక్ట్ చేసి హెల్ప్ చేద్దామంటాడు. ఇది ఒక్కటి చాలా నచ్చుతుంది. గుడ్ ఎట్ హార్ట్, మంచి మనసు. చాలా. ఇప్పుడు తను బిగ్ బాస్ హౌస్లో వెళ్ళుంటే ఇంకొంచెం ప్లస్ అయ్యేది, ఇంకొంచెం చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళారు అక్కడి వరకు. మీరు ఆ ఫేస్ని ఎలా చూస్తారు?